పూజామూలం గురో పదం. పూజ చేయాలి. గురుపాదాలు స్మరించుకోకుండా పూజ చేస్తే ఫలము రాదు. గురు పాదుకలు స్మరణ చేయకుండా పూజ చేస్తే ఫలము రాదు. అమ్మవారి పూజ అయినా సరే ముందు గురు పాదుకల్ని స్మరణ చేసి పాదుకా సిద్ధి, పాదుకాంత సిద్ధి అని పిలుస్తారు కదా, చాలా ముఖ్యమైనది. పాదుకల్ని స్మరణ చేసుకుని పూజ చేస్తే, ఎందుకనే ఇళ్లలో చిన్న పాదుకలైనా పెట్టుకోవాలి. దత్తభక్తులందరూ కూడా గురు భక్తులు, దత్తభక్తులు. దత్త సంప్రదాయంలో పాదుకలు చాలా ప్రధానం. ఎక్కడికైనా మీరు దత్త క్షేత్రానికి వెళ్ళండి, పాదుకలు ప్రధానం, గురు పాదుకలు ప్రధానం, గురు పాదాలు ప్రధానం. అందుకనే ఆ పాదుకల్ని, ఆ పాదాలని స్మరణ చేస్తే గనక పూజామూలం గురో పదం. అది గురు పాదాలు, గురు పాదుకలు మనకు గుర్తొచ్చాయంటే పూజా ఫలం మనకి వచ్చింది అని అర్థం. పూజా ఫలం మనకి అబ్బుతుంది, కలుగుతుంది. పూజామూలం గురో పదం.